రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జీవీఎంసీ 31వ వార్డు పరిధిలో గల రమాదేవి బోనాజీరావు పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ కిట్స్ ను ఆయన అందజేశారు. పాఠశాల ప్రాంగణం పరిశీలించి ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని సూచించారు. స్కూల్ కు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పెట్టే భోజనాన్ని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. మాజీ కార్పొరేట్ పెద్దలు వానపల్లి రవికుమార్ గారు ఈ స్కూల్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ స్కూల్ని 8 వరకు ఆయన తరగతులు పెంచి ఇంకొక 2 తరగతులు ఉండిపోయినాయి, 9, 10. దాన్ని తీసుకురమ్మని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే హెడ్ మాస్టర్ గారు కూడా కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ 2 తరగతులు తీసుకొస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ స్కూల్కి కావాల్సిన అన్ని వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతంలో కొంచెం ఈ స్కూల్ ప్రసిద్ధిగాంచింది. చాలామంది ఎంతోమందిని ఇక్కడ నుంచి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎన్నో సాధించినటువంటి వాళ్ళు కానీ పంపించిన ఈ స్కూల్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది పేదలు ఉంటారు కాబట్టి పిల్లలు అందరినీ కూడా చదివించాలని మేము తల్లిదండ్రుల అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చదువు కోసం ఏం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. నేను కూడా వ్యక్తిగతంగా ముందుకు వస్తానని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడ ఏ స్కూల్ కానీ ఏ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దగ్గరుండి చూస్తామని చెప్పేసి మీ ద్వారా సౌత్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.